నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల వినతులను జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్తో కలిసి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఇది మీరే బాబు అమ్మగా పూడు ఫోన్ చేసి వీళ్ళు యాన్యువల్ అలాంటి కట్టడానికి పర్మిషన్ ఇవ్వకు ఆపమని చెప్పాను. ఇన్ కేసు నేను భూమి కట్టేది ఏంటి సర్వే గారు కొంచెం సైడ్ మీ నెంబర్ అయితే వాళ్ళు ఇస్తారు అంతే కదా పీడిఎస్ నెంబర్ 5 పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండే కాలనీలోని బాలాజీనగర్ జయశంకర్ యూత్ ఆధ్వర్యంలో మహిళలు ఆషాఢమాసం గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మహిళలు గోరింటాకు తెచ్చుకుని వాటిని రోకలితో నూరి చేతులకు పెట్టుకున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఆషాఢమాసం మహిళలు ఆత్మీయంగా వేడుకలు నిర్వహిస్తారు. అంటే వాళ్ళకి పడే జరిగేసరికి డౌన్ చేయరా నీ హ్యాండ్ డౌన్ చెప్తాడా ఓటేసాడు ఇట్లాంటివి వచ్చేవాడు ఇట్లనే ఇప్పుడు ఎట్లా అడుగుతాను. మార్కండే కాలనీ బాలాజీ నగర్
జయశంకర్ యూత్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మహిళా మనులందరూ కూడా గోరింటాకు వేడుకల్ని నిర్వహించుకోవడం, అందులో వీరందరితో కూడా పాల్గొనడం సంతోషకరంగా భావిస్తూ నా తోటి ఆడబిడ్డలందరికీ కూడా ఆషాఢ మాస గోరింటాకు పండుగ శుభాకాంక్షల్ని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయాలలో గోరింటాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కేవలం గోరింటాకు అంటే అలంకరణ కాదు, ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. పురాణాల్లో చూసుకున్నా, సైంటిఫిక్ గా చూసుకున్న చాలా రీజన్స్ గోరింటాకు వలన మనం పొందుతా ఉన్నాము. పురాణాల్లో చూసుకున్నట్టు ఏంటంటే సీతమ్మ వారు రావణుడు అపహరించిన తర్వాత వారు ఆ బాధ నుంచి బయటపడుట కొరకు గోరింటాకును వారు ధరిస్తారు. అదే కాకుండా రాముడికి వారు ఉన్నటువంటి చోటును తెలపడం కొరకు ఆంజనేయ స్వామి ద్వారా ఈ చెట్టుని పంపినట్టుగా పురాణాల్లో మనకి కథలు ఉన్నాయి. అదే రకంగా సైంటిఫిక్ గా మనం చూసుకున్నట్టయిందంటే మహిళలకి వారి శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతని తీసేటటువంటిది. అలాగే ఈ ఆషాఢ మాసంలో అత్తవారింట్లో కాక పుట్టింట్లో ఆడపిల్లలు ఉంటారు, వారందరూ కూడా వారి సౌభాగ్యత్వానికి గుర్తుగా ఈ గోరింటాకుని ధరిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ వ్యవసాయ పనులు నీళ్ళల్లో ఎక్కువగా పనిచేసేటువంటి మహిళలకి ఏదైతే ఈ చిన్న చిన్న యాంటీవైరస్ రాకుండా గోరింటాకుని మనం ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఈ గోరింటాకు వేడుకలు చేసుకోవడం వల్ల ఒక మంచి సమాజానికి ఒక మెసేజ్ పోతుంది. ఎందుకంటే ఈ కోన్లు అవి మెహందీ మరి బయట రసాయనాలు కలిపినటువంటి మనము అవి వాడకుండా, కోన్స్ వాడకుండా న్యాచురల్ గా ఈ గోరింటాకు వాడడం అనేది ఒక మంచి మెసేజ్ సమాజానికి వెళ్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బాలాజీ నగర్ మహిళలందరూ కూడా మరి సమాజానికి ఒక స్ఫూర్తివంతమైనటువంటి మెసేజ్ అందిస్తూ ఉన్నారు. దానికి నిజంగా కూడా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలి. మహిళలంటేనే ఎక్కడ ఉన్నా కూడా ఒక మంచి అలంకరణగా ఉంటారు. మహిళలు ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడైతే మహిళల్ని మనము గౌరవిస్తామో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అనేటువంటి నానుడి ఉన్నది. అది చారిత్రక సత్యం. కాబట్టి ఇదే రకంగా అందరు ఐక్యతతోటి అన్ని కార్యక్రమాలు కూడా గొప్పగా అద్భుతంగా నిర్వహించుకోవాలని, అందరికీ స్ఫూర్తివంతంగా ఉండాలని మనం చేస్తూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. గోరింటాకు వేడుకల్లో మహిళలతో సందడి చేసిన కందుల సంధ్యారాణి మార్కండే కాలనీలో లక్ష్మీ గణపతి మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గోరింటాకు వేడుకలు వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి గోరింటాకు పెట్టించుకుని వారి ఆనందోత్సవాల్లో భాగస్వాములయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోరింటాకు వంటి సాంప్రదాయ వేడుకలు మహిళల మధ్య ప్రేమ, ఆప్యాయత, ఐక్యతను పెంపొందించడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తాయని అన్నారు. మహిళలందరూ కలిసి గోరింటాకు తింటున్నారు. అమ్మా
అదే ఇది చూడండి అందరూ. ఓకే అయిపోయిందమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి మిత్ర మండలి మా మహిళా మనులందరూ కూడా కలిసి ఈరోజు గణేష్ నగర్ మార్కండే కాలనీ లోపల పెద్ద ఎత్తున ఇక్కడ గోరింటాకు వేడుకల్ని నిర్వహించుకోవడం, ఇందులో వారందరితో కూడా కలిసి పాల్గొనేటటువంటి అవకాశం నాకు రావడం సంతోషకరంగా భావిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి వీణాక మిగతా నా తోటి ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గోరింటాకు అంటే అందరూ కేవలం ఇది అలంకారప్రాయంగా మాత్రమే చూస్తారు, కానీ గోరింటాకు కేవలం అలంకారం కాదు, ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. కేవలం సంస్కృతి సాంప్రదాయమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటిది గోరింటాకు. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో అందరూ కూడా యువతులు మహిళలు ఈ గోరింటాకును ధరించడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు ఆషాఢం ప్రారంభం కాగానే అందరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలని. మనము ఈ గోరింటాకు అంటే ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే ఈ కోన్స్, ఈ మెహందీ, వీటికి అందరూ కూడా వాటిని ఉపయోగించే వాళ్ళు. కానీ అందరూ కూడా ఈరోజు మంచి స్ఫూర్తి పొందేటటువంటి విధంగా ఈరోజు ఆడబిడ్డలంతా గోరింటాకు పండుగ వేడుకల్ని నిర్వహించుకోవడం మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ పోతుంది. ఎందుకంటే దీనివల్ల సైంటిఫిక్గా మనం చూసుకున్నట్టయిందంటే మన లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రత, వేడి ఉష్ణోగ్రతను తీసేస్తుంది, అందరికీ కూడా చల్లదనాన్ని ఇస్తుంది. అదే కాకుండా ఈ వర్షాలు ప్రారంభం కాగానే అందరూ కూడా దాదాపుగా వ్యవసాయం పనులు చేసుకునేటోళ్ళు, పొలం పనులు చేసుకునేటువంటి మహిళలు కావచ్చు, వారందరికీ కూడా ఈ చాలా ఈ హెల్త్ ఏదైతే మన శారీరక ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా రాకుండా గోరింటాకు మనల్ని రక్షిస్తుంది. అదే కాకుండా చాలా పురాణాల్లో మనం ప్రస్తుతము గోరింటాకు సంబంధించి చాలా కథలు ఉన్నాయి. సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నప్పుడు గోరింటాకు పెట్టుకొని తన బాధల్ని మర్చిపోయేటటువంటిది కావచ్చు. అలాగే రాముడికి వారున్నటువంటి జాడని తెలుపుట కొరకు ఆంజనేయ స్వామి ద్వారా ఈ గోరింటాకు చెట్టును పంపించిండ్రని ఇట్లా పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా పెద్దవాళ్ళందరూ కూడా మనకు చెప్తూ ఉంటారు, ఆషాఢం రాగానే కోడలు మన ఆడబిడ్డ పుట్టింటికి వస్తుంది. మరి ఎంతో సంతోషంగా తన సౌభాగ్యత్వాన్ని చూస్తూ గోరింటాకు పెట్టుకొని తను సౌభాగ్యవతిగా ఉంటూ భర్త ఆరోగ్యాన్ని కావచ్చు, భర్త ఆయుష్ను కావచ్చు,
బాగుండాలని కాంక్షిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఇట్లా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు అలాగే మన సంస్కృతికి మరి చిహ్నంగా ఈ గోరింటాకుని మనం భావిస్తూ ఉంటాము. ముఖ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవంటే మనము చెట్టును పూజిస్తాము, రాయిని పూజిస్తాము, నదీమ తల్లిని పూజిస్తాము. అంటే కంకర్ మే శంకర్ హే అంటాం. అంటే ప్రతి రాయిలో కూడా శివుణ్ణి కొలిచేటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. కాబట్టి ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా ప్రకృతిలో భాగమైనటువంటి మన భారతీయ సంస్కృతి, ప్రకృతిని మనం ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో మనల్ని రక్షిస్తుంది ప్రకృతి. ఎప్పుడైతే మనం విస్మరిస్తామో మనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఊరికనే రాలేదు, మనకి పురాణాలు చెప్తా ఉన్నాయి, మన సంస్కృతి చెప్తా ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా మనము మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ గోరింటాకు పండుగని అందరూ కూడా మహిళలు ఒక్కచోట చేరి మా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చేటటువంటి విధంగా ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ఆడబిడ్డలందరూ నిర్వహించుకున్నారు. చాలా సంతోషకరం. మిమ్మల్ని చూసి అందరూ కూడా స్ఫూర్తి పొందాలి, అందరు ఇలాగే కార్యక్రమాల ఐక్యతతోటి నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చాలా ఏండ్ల బంధం మనది. ఎప్పుడైనా కూడా అంటే ఎక్కడికి పోయినా వాస్తవంగా జనరల్గా ప్రతిరోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటాం. కానీ మీ దగ్గరికి వచ్చిన సంతృప్తి అయితే నాకు ఎక్కడ వేరే దగ్గర దొరకదు. చాలా సంతోషం. ఇట్లనే మనం కలిసి ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో మనం భాగస్వాములం కావాలి. ఇట్లనే మహిళా శక్తిని కూడా మనము తప్పకుండా చాటాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం పదే కలవం కాబట్టి కలిసినప్పుడు మంచి విషయాల్ని మనం మాట్లాడుకోవాలి. స్త్రీ శక్తి గొప్పది. ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉందంటే అమ్మవారితో సమానం. కాబట్టి మీరందరూ కూడా అమ్మవార్ల స్వరూపం. కాబట్టి ఇట్లనే మీ కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలి. మీరు సౌభాగ్యంతో నిండు నూరేళ్ళు కూడా భగవంతుడి అమ్మవారి ఆశీర్వాదంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన స్నేహం కూడా ఎప్పుడు మనం ఉన్నంత వరకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ గోరింటాకు ఆషాఢ మాస పండుగ శుభాకాంక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన నేపథ్యంలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నాయి. మండలంలో నిర్వహించనున్న పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి విచ్చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు రాత్రికి రాత్రి చించివేయడంతో కాంగ్రెస్ నాయకులు, స్థానిక అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం స్థానాచారి కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చక చిరంజీవి, మారుతి ప్రసాద్, చిన్నరాము, వేద పండితులు రాజేశ్వర శర్మ, పెద్దన్న శర్మ, తేజ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా వరుణ జపం, వరుణయాగం నిర్వహించారు. సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులకు అనుకూలంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని వేద మంత్రోచ్చరణల మధ్య వరుణ జపం, వరుణయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ब्रह्मणा वन्दमानस्य राजास्ते सर्वेषं दृष्ट्यर्थं प्रणमाम्यहं यस्य केशेषु जीमूताः नद्यः सर्वाङ्गसन्धिषु कुक्षौ समुद्राश्चत्वारः तस्मै तोयात्मने नमः
पुष्कलावर्तकैर्मेघैः प्लाव పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన అమరుడు పుట్టనారాయణ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 48 ఏళ్లైనా అమలు కాలేదని ఆయన సోదరుడు పుట్ట రాజన్న ఆవేదన వ్యక్తం చేశారు. 1978 ఏప్రిల్ 5న గోదావరి ఖనిలో జరిగిన పోలీసు కాల్పులో సింగరేణి కార్మికుడు పుట్టనారాయణ మృతి చెందగా కుటుంబానికి ఉద్యోగం, నష్టపరిహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల భూమి, తగిన నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ముస్త్యాల గ్రామంలో పుట్టనారాయణ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన విగ్రహం పెట్టాలని రిక్వెస్ట్ చేస్తూ మీరు థ్యాంక్ యూ. రామగుండం ఏరియా వన ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మాసివ్ ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించి ఒకే రోజు 10,000 మొక్కలు నాటారు. OC5 డంప్ యార్డ్లో 5,000, మేడిపల్లి ఓపెన్ కాస్ట్లో 3,000, జీడీకే 1 and 3, జీడీకే 2 and 2A, లెవెనింగ్ క్లైన్ గన్లో తదితర విభాగాల్లో మరో 2,000 మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో SO2 GM చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి ఏటా కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. సార్ రండి బల్తో రమ్మన్ వేపలు కనబడుతుంది, తలకాయలు వేపలు కనబడుతుంది, ఆ నార వేపలు కూడా కనబడుతుంది. పిల్లకల 3-4 సంవత్సరాలు సార్ ఒకసారి చూడండి. एक पेड़ मांगे नाम, एक पेड़ मांगे नाम, एक पेड़ मांगे नाम, एक पेड़ मांगे नाम, एक पेड़ मांगे नाम. ఎనక నుంచి ఇచ్చారు మీకు ఫ్లెక్స్ ఓకేనా? అక్కడ వర్షం పారతోటి 2 మట్టి అక్కడ ముందు తరపు గారు పోజ్ చేయండి. ఫోటోగ్రాఫీ ఒక్కసారి ఓకే సార్. एक पेड़ मांगे नाम, 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 एक पेड़ मांगे नाम. जय सिंगरणी, सिंगरणी जीवम. వెనకాల నిలబడాలి అందరూ. ఓన్లీ ఫోటో తీసేవాళ్ళు మాత్రమే అటు ఉండాలి, మిగతా వాళ్ళంతా రావాలి. సాయంకాలం एक पेड़ मांगे नाम, एक पेड़ मांगे नाम.
एक पेड़ एक पेड़ एक पेड़ अंदर स्प्रेड आउट जय सिंगरेणी ओके एक पेड़ एक पेड़ एक पेड़ एक पेड़ जय सिंगरेणी ఇంకా బ్యాక్ పోవాలి అంత కవర్ అవుతున్నామా అందరు కవర్ అవుతారు సో స్లోగన్స్ చేయాలి సార్ జై సింగరేణి జై సింగరేణి జై సింగరేణి एक पेड़ मांगे नाम एक पेड़ मांगे नाम एक पेड़ मांगे नाम जोर से बोलो एक पेड़ मांगे नाम एक पेड़ मांगे नाम एक पेड़ मांगे नाम जय सिंगरेणी యొక్క एक पेड़ के माके नाम అనే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా సోడిజిఎం సార్ గారు, మా పిఓ కను సార్ గారు, నేను అనిల్ గబల్ సార్ గారు, మరియు రీజియన్ ఫారెస్ట్ కర్ణ గారికి, మరియు సీనియర్ ఆఫీసర్స్, మన ఏఐటీసీ మిత్రులు ప్రభుదాస్ మరియు మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ శుభోదయం. వృక్షో రక్షితి రక్షిత అనే పాదనాడుని ఇప్పుడు మనము ఏక్ పేడ్కే మాకే నామ్ అనే దాన్ని తీసుకొచ్చినాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది. దీన్ని ప్రతిష్టాత్మకంగా ఈ వర్షాకాలంలోనే మనం చెట్లను నాటితేనే మనకు సుభిక్షంగా ఉంటుంది. హరితహారము అంటే మనకు హరితహారం డెవలప్ అయితే అడవులు డెవలప్ కావడం వల్ల మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నదాన్ని తగ్గిస్తాము. CO2ను తగ్గించుకొని తర్వాత మనకు ఉన్నటువంటి చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా సస్యశ్యామలంగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తున్నందుకు ప్రధానమంత్రి గారికి మరియు కిషన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై సింగరేణి. ఏక్ పేడ్ మాకే నామ్ అనే నినాదంతో ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరిత ప్రోగ్రాంకి ఇచ్చేసి ఈరోజు మొక్కలు OC5లో నాటడానికి వచ్చిన అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ సంవత్సరం మాదిరిగానే గత సంవత్సరం కూడా మనము గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం పెట్టిన మొక్కలు ఈరోజు అభివృద్ధి చెంది మంచి వాతావరణాన్ని మనకు కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదపడుతున్నాయి. అలాగనే ఈ మైను మనకు ఊరికి దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ ప్రమాదం గురికావద్దని ఎక్కువ ఫోకస్ పెట్టి మన కర్ణ గారు అయితే ఏదైతే ఇక్కడ ఎక్కువ చెట్లు పెంచాలి, ఈ గోదావరి కన్ని కాలుష్య రహితంగా చేయాలనే నినాదంతో ముందుకు పోతున్నారు. వారికి అన్ని విధాల సహకరిస్తున్న జనరల్ మేనేజర్ గారికి మరియు ఎస్ఓ గారికి, ఇతర సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక చెట్టు పెంచడం వల్ల ఎన్ని లాభాలు అనేది గత పెద్దలు వివరించారు. కాబట్టి మన బాధ్యతగా మన కర్తవ్యంగా ఒక్కొక్కరం ఒక్కొక్క చెట్టు పెట్టి ఈ వాతావరణ సమతుల్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇందులో భాగం చేసిన మాకు వారి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఆర్జీవన్ ఏరియాలో GDK ఓపెన్ కాస్ట్ 5లో ఇక్కడ వచ్చున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి OC5 అధికారులకు మరియు యూనియన్ లీడర్లకి, కార్మికులకి, ఆపరేటర్స్, తర్వాత HODs, ఏరియా HODస్కి మరియు మీడియా ప్రజలందరికీ కూడా శుభోదయము. ఈరోజు మన కేంద్ర కోల్ మంత్రిత్వ శాఖ మరియు కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఒక మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన గౌరవనీయ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క సలహా మేరకు, సూచనల మేరకు సింగరేణిలో 1,00,000 మొక్కలు పెట్టే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా RG1లో 10,000 మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఆ 10,000 మొక్కల్లో OC5లోనే 5,000 మొక్కలు నాటడానికి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా 10,000 మొక్కలు ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఇది ఒక థీమ్ ఏంటంటే
ఏక్ పేడ్ మాకే నామ్ అనేటువంటి ఒక నినాదంతో దేశమంతటా కూడా మన గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ అంటే మన తల్లి ప్రకృతి పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్క పెట్టండి. మన దేశ జనాభా కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో ఒక్కొక్క మొక్క పెట్టినా మన దేశము మొత్తము హరితవంతంగా అవుతుంది. దానివల్ల మన పర్యావరణం బాగుంటుంది. తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగుంటుంది. ఒక చెట్టు మన ఫ్యూచర్ కోసం పెట్టాలి, మన కోసం కాకుండా మన ఫ్యూచర్ వాళ్ళ కోసం. సో ఇందులో భాగంగా సింగరేణి కంపెనీ పర్యావరణ హితంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. టోటల్ సింగరేణిలో 15,000 హెక్టార్లలో ఇప్పటివరకు దగ్గర 7 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. అందులో భాగంగా RG1 ఏరియాలో 1600 హెక్టార్లలో 40 లక్షల మొక్కలు నాటడం జరిగింది. ఈ సంవత్సరం 2026లో మనము ఒక 3 లక్షల మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. వివిధ ఏరియాలో మైన్స్లలో, డిపార్ట్మెంట్స్లలో బ్లాక్ ప్లాంటేషన్ కావచ్చు, ఓబీ డంపుల మీద కావచ్చు, తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, అన్ని విధాలు చూస్తే 3 లక్షల మొక్కలు నాటడానికి మనకు అన్ని ప్రణాళికలు మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు కర్ణగారి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నారు. సో వర్షాలు కొంచెం లేట్ అయింది. వర్షాలు మంచిగా పడతాయని ఆశిస్తున్నాం. వర్షాలు పడి ఈ మొక్కలని మంచిగా సర్వైవ్ అయితే గోదావరికని పారిశ్రామిక ప్రాంతము గ్రీన్గా ఉంటుంది. టెంపరేచర్స్ పెరగకుండా, తర్వాత కాలుష్యాన్ని నివారిస్తూ మనం మైనింగ్ ఏరియాల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్, తర్వాత పర్యావరణానికి అన్ని రకాలుగా తోడ్పడి మనకు మైనింగ్ వల్ల వచ్చేటువంటి వ్యర్థాలు కావచ్చు, కాలుష్యం కావచ్చు, వాటిని నివారించడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరు మిత్రులందరికీ, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చినటువంటి అందరు కార్మికులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ముందు వక్తలు చెప్పినట్టు మనకు ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కోల్ నుంచి కానీ, కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి కానీ వచ్చిన సూచన మేరకు 1,00,000 మొక్కలు నాటాలని సింగరేణిలో మనం డిసైడ్ చేసుకున్నాము. అందులో భాగంగా మన RG1 ఏరియాలో 10,000 మొక్కలు, మన OC5 మైన్ మీద 5,000 మొక్కలు నాటాలని డిసైడ్ చేశాము. అందులో భాగంగా ఈరోజు మనం మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం ప్రారంభించాము. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యలో గ్లోబల్ వార్మింగ్ అనేది విపరీతంగా పెరిగి కొన్ని కంట్రీస్లలో ఉండలేని పరిస్థితి, చాలామంది మృత్యువాత కూడా పడ్డారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డిఫారెస్టేషన్ చేయడం, అంటే అడవులు నరికివేయడం, చెట్లను నరికివేయడం, ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్న చెట్టును కొట్టద్దు, ఫస్ట్ ఉన్న చెట్టు కంపల్సరీ కాపాడాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. అదనంగా ప్రతి ఒక్కరు కూడా ఒక 2 మొక్కలు పెడితే, మన భారతదేశ జనాభా 145 కోట్లు ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 మొక్కలు పెట్టినా కూడా 300 కోట్ల మొక్కలు అవుతాయి. ఈ భారతదేశం, మన తెలంగాణ రాష్ట్రం, ప్రతి ఒక్క ప్రాంతం కూడా సస్యశ్యామలంగా అయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ టెంపరేచర్ తగ్గుతుంది. మనం అనుకున్నట్టు వర్షాలు కూడా పడతాయి. ప్లస్ ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది, వాటర్ పొల్యూషన్ తగ్గుతుంది, ల్యాండ్ పొల్యూషన్ తగ్గుతుంది. ఈ చెట్టే మనిషి యొక్క జీవనాధారం, నీరే జీవనాధారం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఒక 2 చెట్లు పెట్టాలి. పెట్టడంతోనే సరిపోదు, వాటి యొక్క సంరక్షణ బాధ్యత తీసుకొని అవి సర్వైవ్ అయ్యి పెరిగేటట్టు చూడాలి. చూస్తే మన ఎన్విరాన్మెంట్కు, మన ఫ్యూచర్ జనరేషన్కు అందించినట్టు అవుతుంది. అలా చేయకుంటే రావడానికి చాలా ఇబ్బందులకు గురవుతాం మనం. ఈ చెట్లు మనకు జీవనాధారం. మరొకసారి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎల్నినో ప్రభావ కారణంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ఎల్నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సోమవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మెదక్, సంగారెడ్డి జిల్లాల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేచురల్ కెలామిటీలతో ఎవరు ఏం చేయలేరు. వీ హ్యావ్ టు గో త్రూ దిస్ పెయిన్. ఇట్ ఈస్ ద పెయిన్ఫుల్ ప్రాసెస్. ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ లో అందరూ కూడా కామన్ సిటిజన్స్, ఎఫెక్టెడ్ సిటిజన్స్, ఆఫీసర్స్, ఎవ్రీబడి ఈ అంశం గురించి అర్థం చేసుకొని ఇది ఎట్లా ట్యాకిల్ చేయాలి, మినిమల్ డ్యామేజ్ తోని ఎట్లా ట్యాకిల్ చేయాలని చెప్పి మనం ఆలోచించాలి. సో వన్ క్లారిటీ విచ్ హెస్ కమ్ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ us ఏంటంటే వర్షాలు తక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మనము వర్షాలు ఏదైతే ప్యాడీ
ఎక్కువ వాడతారు, మన తెలంగాణలో క్రాప్స్ వేస్తారు. దీన్ని తక్కువ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు, 1 ఎకరం నీళ్లు ఏదైతే ప్యాడీకి అవసరమో దాంతో మనం 4-5 ఎకరాలు ఆయిల్ పామ్ పంట వేయచ్చు. లేకుంటే 8 acres ఆఫ్ రెడ్ గ్రామ్ అది కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. సో మనము దీన్ని ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. ఎంకరేజ్ చేయాలంటే రైతులు ఇప్పుడే కొందరు చెప్పినారు, మన మెంబర్స్ ఏమని చెప్పినారంటే, రైతులకు ఒక ఆశ ఉంది, ఏదో నీళ్ళు ఎట్లన్నా పడతాయి, వర్షాలు ఎట్లన్నా వస్తాయి, మనం రైస్ వేసుకుందామని చెప్పి ఒక ఆశ ఉంది రైతులకు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో మనము దీన్ని వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయగలిగితే అంత మనకు సక్సెస్ వస్తుంది. సో ఎడ్యుకేట్ చేయాలంటే ఇప్పుడే చాలా మంది రైతు వేదికలు పెట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కొందరు రైతులు వచ్చి కోఆపరేట్ చేస్తున్నారు. కొందరికి అవగాహన ఇంకెక్కువ కల్పించేది అవసరం ఉన్నది. సో నేను అందరి కలెక్టర్స్ కి ఇదే కోరినాను, దీంట్లో మనము సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి, రీల్స్ చేయాలి. సిద్దిపేట దే డిడ్ అ గుడ్ జాబ్, ఐ హావ్ సీన్ దోస్. సో వీ షుడ్ ట్రై టు emulate them and do this in our areas also. So reels prepare చేయడము, మౌత్ టు మౌత్ డిస్కషన్స్. ఇంకా చాలా మంచి సజెషన్ ఇచ్చినాడు వినోద్, నాటకాల ద్వారా. ఇంతకుముందు కూడా మన కల్చరల్ సెక్రటరీ గారు ఉన్నారు, షీ సెడ్ షీ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే చాలా మందికి సాలరీస్ పే చేస్తుంది, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీస్ టు గివ్ దెమ్ సమ్ వర్క్. సో ఈ నాటకాల ద్వారా కూడా స్ప్రెడ్ చేసే అవసరం ఉంది. ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళకు నేను అపీల్ చేస్తాను, యూఆర్ స్ట్రాంగ్ మీడియా. మీరు మీ ఛానళ్లలో, మీ పేపర్లలో రోజు ఒక ఆర్టికల్ వేయండి దీని మీద, ఇంపాక్ట్ ఆఫ్ ఎల్నినో, ఇంపాక్ట్ వలన ఏం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇవన్నీ చెప్పినప్పుడే ఈ అవగాహన క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ ఆయిల్ పామ్ లో మనము ఎవ్రీ ఏరియాలో, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక 20,000 acres, 10 to 15,000 acres కూడా మనం కన్వర్ట్ చేయగలిగితే ఇట్స్ అ బిగ్ హిట్. తర్వాత చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు, ఈ మంకీ మెనస్ ఏదైతే ఉన్నదో దీని వలన మనము వెజిటబుల్స్ ఆల్టర్నేట్ క్రాప్స్ చేయడానికి కూడా కష్టంగా ఉందని చెప్పినారు. సో దాన్ని కూడా ట్యాకిల్ చేయడానికి మనం విల్ ఇనిషియేట్ సమ్ న్యూ మెజర్స్. దాని వలన కొంచెం మంకీ మెనస్ తక్కువైతే ఎక్కువ మంది కూడా కన్వర్ట్ చేసుకోవడానికి, క్రాప్ డైవర్సిఫికేషన్ లో రావడానికి సిద్ధంగా ఉంటారు. సో ఎవరైతే ఆల్రెడీ పంట రైతులు ప్యాడీ వేసుకున్నారో వారికి కూడా మేము అప్పీల్ చేస్తాము. ఎందుకంటే వచ్చే టైంలో ఇంకా వర్షాలు రావడం కష్టం ఉంటుంది. సో ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ఆలోచించే అవసరం ఉన్నది. ఫ్రీ సీడ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం అందరికి ఇస్తుంది రైతులకు. సో ఈ ఆపర్చునిటీ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత రీఛార్జింగ్ ఆఫ్ బోర్వెల్స్, అది చాలా ఇంపార్టెంట్. అందు గురించి మనము ఈ సోక్ పిట్స్ వేయించడము, అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ హౌసింగ్ లో కూడా ఈ సోక్ పిట్స్ వేయించడము, ఇంకా పర్కులేషన్ ట్యాంక్స్ దాంట్లో కూడా ఇప్పుడు డిఆర్డిఏ వాళ్ళు చెప్పినట్టు మనకు విజీ రామ్ లో నిధులు ఉన్నాయి. ఈ బోర్వెల్స్ రీఛార్జింగ్ కూడా చేసే చాలా అవసరం ఉంది. సో లెట్ us ఆల్ టేక్ వన్ డిసిషన్, హౌ టు కన్జర్వ్ వాటర్. ఎక్కడైతే అవసరం లేదో డెఫినెట్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, డ్రింకింగ్ వాటర్ విల్ బి టాప్ ప్రయారిటీ అని. సో అన్ని కన్జర్వేషన్ ఏదైతే చేసేది అవసరం ఉందో లెట్ us డూ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఎందుకంటే ఈ సమస్య ఈ 3 నెలల్లోనే పోదు, ఇది నెక్స్ట్ జూన్ వరకు ఈ సమస్య ఉంటుంది. సో మనం అందరం కూడా వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. కొందరు ఆల్టర్నేట్ డేస్ అన్నారు, మేబీ ఈ వాటర్ షార్టేజ్ వలన వీ మే గెట్ వన్స్ ఇన్ 3 days ఉంటుంది. తర్వాత if I missed any other point, please cover. కానీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు కూడా కోఆపరేట్ చేసేది అవసరం ఉంది. పర్టికులర్లీ ఆఫీసర్స్ కొంచెం ఓపికతోని, కొంచెం ఇంకా ఎక్కువ చొరవతోని. ఎందుకంటే దిస్ ఇస్ అ న్యాచురల్ కెలామిటీ. ఈ టైంలోనే మనం ఒక 10-20% ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు. ఈ చేసినందువలన
మీరందరూ కూడా ప్రజలకు లాభం చేసినట్టు ఉంటుంది. సో దీంట్లో మీరందరూ కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కువ చొరవతోని ప్రజలకు అవగాహన కల్పిస్తే we will mitigate at least 30-40% of the problem. So rest of the measures also let us take. మేము గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఇది టాప్ ప్రయారిటీగా తీసుకొని వాట్ అదర్ మెజర్స్ ఫార్మర్స్ కి బెనిఫిట్ అయ్యేలాగా ఇంకేం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మన ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ గారు కూడా మంచి సజెషన్స్ ఇచ్చినారు. ఆ సజెషన్స్ కూడా మేము డిస్కస్ చేసి నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఓకే మేడం, మానికన్నా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. మా కమిటీ చైర్మన్ కి, మెదక్ జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్స్ కి, సబ్ కలెక్టర్స్ కి, డిప్యూటీ కలెక్టర్స్ కి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి, ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, ఎంఏఓస్, రూరల్ వాటర్ సప్లై ఇంజనీర్స్, ఇరిగేషన్ ఇంజనీర్స్, వివిధ శాఖల నుంచి అటెండ్ అవుతున్న ఇంజనీర్స్ వారికి, వారితో పాటు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు. సార్, ఇది ముఖ్యంగా మనకి 2 days నుంచి గౌరవ్ సిఎస్ గారు మీటింగ్ తీసుకున్నారు. సార్, అవర్ స్టేట్ సివియర్ గా ఎల్ నినో ఏవైతే ఇది జియో పాలిటికల్ జియో క్లైమాటిక్ కండిషన్ ఉంది, దాంతో ఎఫెక్ట్ అవుతుంది. ప్రీవియస్ 2-3 years నుంచి ఎంత సర్ప్లస్ రెయిన్స్ ఉండేది, ఈసారి దానికి చాలా చాలా తక్కువ రెయిన్స్ ఉన్నాయి. మన జిల్లాకి చూస్తే నార్మల్ రెయిన్ ఫాల్ ఉండేది, కానీ లాస్ట్ వీక్ చూస్తే -87% డెఫిసిట్ అయింది. ఎంత ఉంటే దట్స్ వై దిస్ వాటర్ డెఫిసిట్ తోటి ఏమైతుంది, ముఖ్యంగా మన వ్యవసాయం డ్రింకింగ్ వాటర్ మీద ఎఫెక్ట్స్ పడుతున్నాయి. సో ఫస్ట్ సార్, ఐ విల్ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ జమ అయి ఉన్నారు. వారు ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇస్తారు సార్, 10-15 minutes మెదక్ అండ్ సంగారెడ్డి. ఆ తర్వాత మీ పర్మిషన్ ఉంటే ఆ తర్వాత మేము ఫాలో అవుతాం సార్. ఐ రిక్వెస్ట్ Dr. Vivek Venkateswamy garu, honorable MLAs and MLCs present here, collectors of Medak, Sangareddy, all the additional collectors and all the district officers from the districts. Very good morning. మీ అందరికీ తెలిసినట్టు ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక రాబోతున్న ఒక ఉపద్రవం అనుకోవచ్చు, లేదా ఒక చిన్న కెలామిటీ లాంటి పరిస్థితి ఎల్ నినో ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంది అని ఎంతో ముందు చూపుతో ప్రభుత్వం ఈరోజు అన్ని జిల్లాలకి కూడా ఆనరబుల్ మినిస్టర్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారు. కొన్నిసార్లు మనకి ఉపద్రవంతోనే ఒక ఆపర్చునిటీ, అంటే ఒక ప్రాబ్లంతోనే మనం కొన్ని సమస్యల్ని మంచిగా సాల్వ్ చేసుకోగలుగుతాము. అందరికీ తెలిసిన విషయాలైనా కూడా వర్షాభావ పరిస్థితుల్లో మనం ఎట్లాగా జాగ్రత్తగా నీటిని ఎట్లా వాడుకోవాలి, లేకపోతే మనకున్న నీటి వనరులతో మన వ్యవసాయ పద్ధతులను ఎలా మార్చుకోవాలి, లేకపోతే మనం సోలార్ని యూజ్ చేస్తామా, నీటికి సమస్య వచ్చిందంటే ఎలక్ట్రిసిటీకి కూడా సమస్య వస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా మన వనరుల్ని మనం సరిగ్గా వాడుకుంటాము అనేటువంటి ఎన్నో అంశాలు అన్ని తెలిసినవి అయినా సరే ఇప్పుడు వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా మార్చుకోవాలి. ప్రభుత్వం ముందు చూపుతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేయడం కోసం ఆనరబుల్ మినిస్టర్స్ లెవెల్లో వారి గైడెన్స్ లో ప్రతి జిల్లాలో కూడా అన్ని సరైన మనకు తెలిసినవే కానీ చక్కగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ వచ్చి సార్ గైడెన్స్ లో అండ్ ఆల్ ఆనరబుల్ రిప్రజెంటేటివ్స్ ఇచ్చే సలహాలు సూచనలతో జిల్లాలో ముందుగానే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మనకి ఉన్న వనరులను చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం వాడుకోవాలి అనేది ఈరోజు చూసినట్లయితే మంచినీటి వసతి అన్నిటికన్నా ముఖ్యం. కాబట్టి ఇరిగేషన్ కంటే కూడా ఎప్పుడైనా మంచినీటి వసతి ముందు ప్రయారిటీ వస్తుంది. దేర్ఫోర్ దాన్ని సరిగ్గా సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి అంశాలతో పాటు వ్యవసాయంలో కూడాను వర్షాధార పంటలు గురించి మనం దృష్టి పెట్టాలి. మనకి మంచి నీరు ఉన్నప్పుడు మనం ప్యాడీ మీద పెట్టిన శ్రద్ధ తప్పనిసరిగా ఇప్పుడు ఇతర పంటల మీద మనం పెట్టాలి. అదేవిధంగా వచ్చే వర్షాన్ని, పరిగెత్తే వర్షాన్ని నడిపించాలి, నడిచే వర్షాన్ని ఆపాలి అని అంటారు కదా, అట్లా ఫామ్ పాండ్స్ కానివ్వండి, ఇటువంటి అన్ని మనకి తెలిసిన కార్యక్రమాలే, కానీ ఇవన్నీ చేయాలి. ఈ రోజుల్లో ఎక్కడైనా ఏదైనా కెలామిటీ వస్తే కూడా ప్రాణ నష్టం జరగకుండా మనం మన ప్రచార సాధనాలు కావచ్చు, లేకపోతే ఎంతో సమాచారం ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఇవన్నిటినీ కూడా మనము ఎంతో కొంత అరికట్టగలుగుతాం డ్యామేజ్ ని. అదేవిధంగా ఎటువంటి నష్టం అత్యధికంగా జరగకుండా మనం మనకున్న ఈ సాధనాల ద్వారా ఇప్పుడున్న ఆత్మ కమిటీస్ వచ్చారు, గౌరవ ప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధులందరూ, వీరి ద్వారా ప్రజలందరికీ కూడా
ఏ విధంగా అయితే మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలో వారందరికీ ఈ మాధ్యమాల ద్వారా తెలియజేసి ప్రభుత్వం అందజేస్తున్న అన్ని పథకాల్ని కూడా చిత్తశుద్ధితో మనం చేసినట్లయితే తప్పకుండా జిల్లాని మంత్రి గారి ఆధ్వర్యంలో వారి గైడెన్స్ లో ఈ వచ్చేటువంటి ఇబ్బందుల నుండి మనం చాలా వరకు కూడా మన పంటలు కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, మంచినీటి. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.